నవరాత్రులలో ప్రథమ పూజ శైలపుత్రి మాతకు జరుగుతుంది. కానీ తనకు సంబంధించిన కథ ఇంకా పూర్తి కాలేదు దివోదాసురాజా. అక్కడ దక్ష ప్రజాపతి మహాదేవుడికి గణప్రేతాలకి శాపమిస్తున్నారు. నేను మీ అందరికీ శాపమిస్తున్నాను. మీరందరూ వేదాలకు దూరంగా ఉంటారు. వేద విధులైన మునులు మహర్షులంతా మిమ్మల్ని బహిష్కరిస్తారు. మీరందరూ ఎముకలు పుర్రెలు ఆభరణాలుగా ధరించి మదిరాపానంలో మునిగిపోతారు. ఇదే నేను మీకు ఇస్తున్న శాపం. ఈ ప్రచండ వాయుగుండాలు, పెళపెళ ఆర్భాటాలు, ప్రకృతి వికోపాలు, అసలేం జరుగుతోంది? దుష్ట దక్ష ప్రజాపతి, ఇప్పుడు అర్థమైంది మీకు శివతత్వం గురించి ఏమాత్రం కూడా తెలియదని. ఓ దక్ష ప్రజాపతి, నేను మీకు శాపమిస్తున్నాను. మీ అహంకారానికి మూలమైన మీ శరీరంపై మీ శిరస్సు కాదు, మేక యొక్క శిరస్సు ఉంటుంది. ఇదే నా శాపం. ధర్మాధర్మాలు తెలియని వాడు ఇచ్చే శాపానికి ఏం విలువ ఉంటుంది? నీ శాపం ఫలించే సమస్య లేదు. ఓ దక్ష ప్రజాపతి, ఈ రోజు మీ అహంకారంతో మీ పరిధులన్నీ అతిక్రమించారు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. నంది, నంది దక్ష ప్రజాపతుల ప్రవర్తన కారణంగా మహాదేవుడి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది కదూ. తర్వాత ఏం జరిగింది విప్రోత్తమ? మహాదేవుడంటే అనంతుడు. వారి శాపాలకు అతిథులు కూడా. అలాంటి వారికి శాపమిచ్చి వారి అధికారాల నుండి దక్షుడు ఎలా తప్పించుకోగలిగారు? అది చాలా ప్రశ్నార్థకం కదా. మీకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం దివోదాసు మహారాజా. అయినా మీకు తండ్రి గారి గరిమ మహిమ పూర్తిగా తెలుసుకోకుండా వారిని కాశీకి మా మాతకి దూరం చేశారు మీరు. ఖచ్చితంగా మీ తప్పును మీరు తెలుసుకునేలా చేస్తాం. మాత, ఇదే కాల మహిమ. ఒక్కోసారి ఎంతటి మహాభావులైనా ఏదో ఒక తప్పు చేస్తారు. దక్ష ప్రజాపతి చేసింది కూడా పొరపాటే కావడానికి మహాజ్ఞానే అయినా గర్వం అహంకారాలకు లోబడి తననే సర్వోత్తముడనే భ్రమకు లోనయ్యారు. చివరికి ఎంతవరకు వచ్చారంటే తన పదవి పరమేశ్వరుణ్ణే మించిందనుకున్నారు. ఆ దురభిప్రాయం వలనే జరగరాని సంఘటన సంభవించింది. దాని ప్రభావం పరమ భయంకరంగా మారింది. శాంతం వహించండి అందరూ. నన్నే బెదిరించాలని చూస్తాడా ఈ అఘోరి అల్లుడు? మహాదేవుడు గణపరేతాలను అదుపు చేయడం మంచిదైంది. నంది, నీవు మహాజ్ఞానివి. అందువల్ల నీవు నీ ఆగ్రహాన్ని అదుపు చేసుకుని ఉండాల్సింది. లేకపోతే నీ జ్ఞానానికి అర్థమే ఉంది. ప్రభు, దక్ష ప్రజాపతి తన పరిధులన్నిటినీ అతిక్రమించారు.
దాంతో నాకు క్రోధం కలిగింది. ఆయన ఎంత దారుణంగా మీ గురించి ఏం మాట్లాడారు? ఆయన నాకు శాపం ఇచ్చారు. నేను ఈ కులహీనుడు, కుసంస్కారి, దుర్మార్గ వర్తనుడికి, శ్మశానంలో తిరిగేవాడికి శాపం ఇస్తున్నాను. నంది, నీవెలా మర్చిపోయావు? నాకెవరైనా శాపం ఇవ్వగలరా? నీకు తెలియనిది ఏముంది? నేనే యజ్ఞాన్ని, నేనే యజ్ఞ ఫలాన్ని. యజ్ఞానికి సకల ద్రవ్యాలు నేనే. యజ్ఞానికి ఆత్మను నేనే కదా. యజ్ఞయాగాదుల మూలమే నేనే కదా. యజ్ఞము నుండి బహిష్కరించబడ్డది కూడా నేనే కదా. మరి తనెవరు? నీవెవరు? నిజానికి నేనే సర్వస్వం. ఓహో, అన్నీ తనే అన్నమాట. నా శాపాన్ని వ్యర్థమని చెప్పుకుంటూ గణాల ముందు గొప్పలు పోతున్నాడు ఈ అఘోరి. మహాదేవ, నా వల్ల అతిపెద్ద తప్పు జరిగింది. నన్ను క్షమించండి దేవాది దేవా. ఆయన తానా అంటే ఈయన తందానా అంటున్నాడు. ఇద్దరూ కలిసి భలే నటిస్తున్నారు. తప్పు తెలుసుకుంటే ఆ వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళన చేస్తుంది. చేసిన తప్పు ఎంత పెద్దదైనా ఆ వ్యక్తి క్షమార్హుడిగా మారిపోతాడు. పదండిగా. అద్భుతం! మహాదేవుడు ఏమాత్రం ఆగ్రహించకుండా సత్యాన్ని ఎంత సులభంగా బోధించారో కదూ. మరా దక్ష ప్రజాపతి వారి సందేశాన్ని అర్థం చేసుకున్నారా? లేదమ్మా, అసలేమాత్రం అర్థం చేసుకోలేదు. ఆ దక్ష ప్రజాపతి ఎంతటి అహంకారంలో ఉన్నారంటే చివరికి మహాదేవుడు వివరించినప్పటికీ అర్థం చేసుకోలేదు. మహాదేవుడు అంటేనే పరబ్రహ్మం కదా. కానీ ఆయన్ని కేవలం అల్లుడిగా మాత్రమే భావించారు. అందుకే పొట్టరాని ఆగ్రహానికి లోనయ్యారు. ఆయన తన శాపాన్ని సత్యంగా నిరూపించటానికై ఆయన ఒక మహాయజ్ఞాన్ని ఆరంభించారు. దానికి సకల దేవతలు బ్రహ్మదేవుడిని, శ్రీహరిని ఆహ్వానించారు. కానీ వారు తన పుత్రిక సతీదేవికి, మహాదేవుడికి మాత ఆహ్వానాలు పంపలేదు. మహాదేవుడు వద్దన్నప్పటికీ కూడా మాతా సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి హాజరయ్యారు. అక్కడికి వెళ్ళగానే మాతకు అర్థమైంది అక్కడ మహాదేవుడికి స్థానమే లేదు అని. దాంతో దీని గురించి తన తండ్రి గారిని ప్రశ్నించారు. అక్కడ దక్ష ప్రజాపతి మహాదేవుణ్ణి దారుణంగా అవమానించారు. ఎప్పుడు భూత ప్రేత పిశాచాలతో తిరిగేవాడు శుభకరుడు ఎలా అవుతాడు? తాను అశుభంకరుడు, తాను అపవిత్ర అహంకారుడు. కనీసం పరిశుభ్రతని పాటించడం కూడా ఏమాత్రం తెలియనివాడు. అలాంటి వాడిని నువ్వు ఈ మహాయజ్ఞానికి ఆహ్వానించలేదేమని అడుగుతున్నావు. తనని ఈ మహాయజ్ఞానికే కాదు, చిన్న పూజకు కూడా ఆహ్వానించను. అయినా తనని పిలవని ఆ యజ్ఞానికి సతీదేవి ఎందుకు వెళ్లారు? మాత, ఇదే కదా మహాదేవుడి లీలాజాలం. నందీశ్వరుడా దక్ష ప్రజాపతికి ఇచ్చిన శాపం నెరవేరక తప్పదు కదా. నేను మీకు శాపం ఇస్తున్నాను. మీ అహంకారానికి మూలమైన మీ శరీరంపై మీ శిరస్సు కాదు, మేక యొక్క శిరస్సు ఉంటుంది. ఇదే నా శాపం. ఈ సంఘటన దాని కారణంగానే జరిగింది. సతీమాతకు పరిస్థితి అర్థమైంది. కేవలం ప్రభువు రౌద్ర రూపంలో మాత్రమే ఆ దక్షుడి తదితరుల అహంకారాన్ని నాశనం చేయగలరని. అందుకే మహాదేవుడి రౌద్ర రూపాన్ని జాగృతం చేయడం కోసమే మాత ఆ మహాయజ్ఞంలో తనని తాను దహించుకున్నాడు.
ఓ యోగాగ్ని, ఇక్కడికి రండి. వచ్చి నన్ను మీ అగ్నిలో కాల్చి భస్మం చెయ్యండి. సతీదేవి తనను తాను దహించుకున్న విషయం మహాదేవుడికి తెలియగానే తన జటల నుండి తన రౌద్ర రూపమైన వీరభద్రుణ్ణి సృష్టించారు. అలాగే భద్రకాళి మాతకు ఆవాహన పలికి దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. అక్కడ జరిగిన మహాసంహారానంతరం వీరభద్రుడు, భద్రకాళి మాతలు దక్ష ప్రజాపతి సభాభవనాల నుండి తిరిగి వచ్చారు. అక్కడ నందీశ్వరుడి శాపం ఫలించింది. అప్పుడు దక్ష ప్రజాపతి భార్య ప్రసూతిదేవి విన్నపాన్ని, మిగిలిన దేవతలందరి విన్నపాలని ఆలకించి మహాదేవుడు దక్ష ప్రజాపతికి మళ్ళీ ప్రాణాదానం చేశారు. ఇప్పుడు తన శిరస్సు ప్రజాపతిలా కాదు, మేకతలగా మారింది. ఒకవైపు మహాదేవుడు తన సతీదేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న సమయంలోనే మరోవైపు వీరభద్రుడు మహంకాళి మాతల ఆగ్రహం చల్లారేలా లేదు. చివరికి భద్రకాళి శాంతించినప్పటికీ వీరభద్రుడు మాత్రం అరివీర భయంకరమైన ఆగ్రహంతో ఉన్నారని గ్రహించారు. ఆయన ఆగ్రహం కారణంగా సృష్టిలో ప్రళయం సంభవించే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇదేమిటి? తన ఆగ్రహం ఇంకా ఉపశమించలేదు. వీరభద్రుడు, భద్రకాళి వెళుతూ వెళుతూ గోదావరి నది ఒడ్డుకి చేరుకున్నారు. సతీదేవి దేహాన్ని చాలించిన తరువాత మహాదేవుడి నుండి సతీమాత దూరమైన కారణంగానే వీరభద్రుడు ఆగ్రహంతో కోపితుడై ఉన్నారు. అందుకే వారి ఆవేశం వల్ల సృష్టిలో నలుదిశలా విధ్వంసం చెలరేగింది. ఇప్పుడు ఖచ్చితంగా శాంతించి ఉంటారు స్వామి. నా ప్రయత్నాలన్నీ వృధా. రగులుతోంది నా తనువు, ఆహుతవుతోంది నా మనసు. ఇది సులభంగా శాంతించదు. ఒకవైపు వీరభద్రుడి క్రోధావేశం గోదావరి నది తీరంలో అగ్నిపర్వతంలాగా రగులుతుంటే, అక్కడ మరోవైపు దక్ష ప్రజాపతి రాజభవనంలో సతీదేవి మృత శరీరాన్ని తన చేతుల్లోకి తీసుకుని మహాదేవుడు తన మనసుపై మాత నియంత్రణ కోల్పోయారు. ఆ తరువాతే ఆరంభమైంది దారుణమైన వినాశన తాండవం. అక్కడ చూస్తే వీరభద్రుడు ఇక్కడ సాక్షాత్తు మహాదేవుడి ప్రళయ తాండవం. వీరభద్రుడు మహాదేవుళ్ల తాండవంతో
సృష్టి నాశనమయ్యే పరిస్థితి ఉత్పన్నమయ్యింది. అయినా భద్రకాళి మాతకు తెలుసు, వీరభద్రుడి తాండవాన్ని ఆపడం కోసం తనే ఏదో ఒకటి చేయాలని. అందుకే భద్రకాళీదేవి వీరభద్రుడిని శాంతింపచేయడానికి నిర్ణయించుకున్నారు. స్వామి ఆగ్రహ జ్వాలలో నన్ను వారి దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు. నేనున్నాననే స్పృహ కూడా వారికి లేదు. కానీ నేను వారిని శాంతింపజేయక తప్పదు, వారి దగ్గరికి వెళ్ళక తప్పదు. భద్రకాళి మాత నీటిలో మునిగిపోయారు. కానీ దాని వలన వీరభద్రుడి ఆగ్రహం ఎలా శాంతిస్తుంది? అమ్మా, మాతా భద్రకాళీదేవి నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు తన మూల రూపానికి భిన్నమైన ఆకారంలో ఉన్నారు. వివరంగా చెప్పండి విప్రవర్య, మాత మూల రూపం ఏమిటి? తమరిలా వచ్చి భువన మనోహర రూపంతో నాలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని శాంతింపచేశారు. నాకు మీ సాహచర్యం కావాలి, ఇదే నా కోరిక. చెప్పండి దేవి, తమరు నన్ను వివాహమాడటానికి అంగీకరిస్తారా? లేదు. స్వామి, పాణిగ్రహణం జరిగేంత వరకు తమరు నన్ను స్పర్శించే అవకాశం ఉండదు. ఆ విధంగా మాత వీరభద్రుణ్ణి వివాహమాడటానికి అంగీకరించారు. వీరభద్రుడు మహాకాళి మాత వివాహం సంపన్నమైంది. ఇద్దరూ ఏకమయ్యారు. ఆ విధంగా భద్రకాళి వీరభద్రుడి క్రోధావేశాలు పూర్తిగా శాంతింపబడ్డాయి. మరి మహాదేవుడు, వారి ఆగ్రహాన్ని ఎవరు శాంతింపచేశారు? వారి ప్రళయ తాండవాన్ని ఎవరు అడ్డుకున్నారు? మహాదేవుడి యొక్క ఆగ్రహం శాంతించాలంటే గనక సతీమాత యొక్క దేహం వారికి దూరం కావడం ఒక్కటే మార్గం. అందుకే దేవతలంతా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్లి సృష్టిని రక్షించమని అందరూ ప్రాధేయపడ్డారు. శ్రీమన్నారాయణుడి సుదర్శన చక్రం సతీమాత మహాదేవుణ్ణి 51 భాగాలుగా విభజించి మహాదేవుడి నుండి దూరంగా విసిరేసింది. సతీదేవి శరీరాంగాలు భూమిపై ఎక్కడ పడ్డాయో అక్కడ శక్తి పీఠాలుగా వెలిశాయి. ఒకవైపు భద్రకాళీదేవి వీరభద్రుల వివాహం, మరోవైపు శాంతిని స్థాపించడానికి దోహదపడితే, మరోవైపు సతీదేవి శరీరం ముక్కలైపోయి మహాదేవుడిని రౌద్ర రూపం నుండి శాంతింపజేసింది. సతీదేవి యొక్క శరీరం తనకు దూరం కావడంతో మహాదేవుడికి కలిగిన ఆవేదన అసాధారణం. అందుకే వారు విరక్తులై అంతులేని సమాధిలోకి వెళ్లిపోయారు. అదే సృష్టి వినాశనాన్ని ఆపింది. సకల లోక హితానికై
మహాదేవుడు ఆదిశక్తి కలిసి ఉండటం అనివార్యం. అప్పుడే సృష్టిలోని సమతుల్యత కొనసాగుతుంది. మహాదేవుడు ఆదిశక్తి దూరమైతే సకల సృష్టి క్షీణించటం ఆరంభమవుతుంది. మహాదేవుడు ఆదిశక్తి ఎప్పుడైతే విడిగా ఉంటారో అప్పుడు పాపాలు, దుర్మార్గాలు పెచ్చు పెరుగుతాయి. మహాదేవుడు ఆదిశక్తి విడిపోయిన సందర్భాలలో ఎప్పుడు ఎవరికీ మేలు జరగలేదు. అప్పుడు లేదు, ఇంకెప్పుడూ జరగదు. అంటే మహాదేవుడు పార్వతీమాతలు విడిగా ఉంటే అనర్థం జరుగుతుందంటారా విప్రవయ్య? మీరు కూడా వారిద్దరూ విడిపోవడానికి కారణమయ్యారు దివోదాసు రాజా. మహాదేవుడు సమాధిలోకి వెళ్ళిపోయారా? సతీమాత వారితో లేరు కదా. మరి వారిని వైరాగ్యం నుండి బయటికి తీసుకొచ్చింది ఎవరు? మాత శైలపుత్రి. క్రోధావేశాలపై నియంత్రణ అవసరం. దానితోనే లోక కళ్యాణం ఇమిడి ఉంటుంది.